మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం కొరియన్ కనకరాజు 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. ఇప్పుడే ప్రీమియర్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాను గైస్. సో మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక కొరియన్ కనకరాజు 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మర్లపాక గాంధీ. సో రన్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 hours 45 minutes అయితే ప్రస్తుతం థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఇక మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరు, స్టోరీ కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే కనకరాజు అనే నార్మల్ విలేజ్ అబ్బాయి ఒక మిస్టీరియస్ దయ్యం వల్ల, కొరియన్ దయ్యం వల్ల కంప్లీట్గా మారిపోతాడు. ఆ తర్వాత జరిగే ఫన్నీ, ఎమోషనల్, సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్తో సినిమా ముందుకు వెళ్తుంది. స్టోరీలో కామెడీ మెయిన్ హైలైట్. సో తెలుగు విలేజ్ బ్యాక్డ్రాప్లో కొరియన్ సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్తో మిక్స్ చేసి ఈ సినిమాకి స్పెషల్ పాయింట్. సో కొన్ని సీన్స్ అయితే మాత్రం సౌత్ కొరియాలో అయితే షూట్ చేశారు గైస్. సో ఫస్ట్ టైం కనకరాజు బిహేవియర్ కంప్లీట్గా మారిపోయే పొసెషన్ సీన్స్ ఆడియన్స్ని బాగా నవ్విస్తుంది. సో ఆ సీక్వెన్స్ మాత్రం థియేటర్లో బాగా వర్క్ అయింది. సో ఇందులో అయితే సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అయితే మెయిన్ హైలైట్. సో ఇందులో అయితే సురేష్ గురు అని ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్ కూడా ఉన్నాడు గైస్. సో అతనైతే చాలా బాగా చేశాడు. సో రీల్స్ మీద ఫేమస్ అయిన అతను ఈ మూవీలో చాలా బాగా చేశాడు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే వరుణ్ తేజ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. కామెడీ సీన్స్ బాగా ఎంటర్టైన్ చేశాయి. సో ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్కి సూటబుల్గా వాచబుల్ అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే హారర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. సో స్టోరీ కొన్ని ప్లేసెస్లో ప్రెడిక్టబుల్గా ఉంటుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. సో సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. విఎఫ్ఎక్స్ డీసెంట్గా ఉన్నాయి. సో మీకు వీకెండ్లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చూడొచ్చు. స్టోరీ కోసం అయితే మాత్రం స్కిప్ చేసేయండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. కొరియన్ కనకరాజు సీరియస్ హారర్ మూవీ కాదు, కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన హారర్ కామెడీ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లో పెట్టుకొని చూస్తే వన్ టైం ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.